క్రీస్తు ప్రభునందు జతపరచబడిన నా ప్రియ సహోదరులకు సహోదరిమణులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అద్వితీయ సత్యదేవుడు, ఆలోచనకర్త, సమాధానమునకు తండ్రైనటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవాది దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క శనివారమున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేటువంటి యొక్క సమయాన్ని ఇచ్చినందుకు, ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా ఉంచి ప్రాణముతో జీవముతో ఉంచి ఆయన ఎదుట మనము మోకరించి ప్రార్థన చేసేటువంటి ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు మరొకసారి మన దేవాది దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉన్న మనమందరం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం జనవరి నుంచి సువార్త అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. సువార్త అంటే దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామమును కూర్చున్నటువంటి విషయాలనే సువార్త అంటారని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే మొదటగా మనం ఆలోచన చేసింది దేవుని యొక్క రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 10 వారాలుగా ఆ విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. అంటే దేవుని రాజ్యానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి సంఘమును కూర్చున్నటువంటి విషయాలనే మనం ఇప్పటి వరకు నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినాన దాదాపుగా చివరికి వచ్చేసాం. సంఘమును కూర్చున్నటువంటి విషయాల్లో చిట్ట చివరి భాగానికి అనుకోండి మనం వచ్చేసాం. ఈ దినాన ఆ యొక్క సంఘము స్థాపన అనే విషయాన్ని మనం తెలుసుకొని, సంఘము ఎలా స్థాపించబడింది అనే విషయాన్ని తెలుసుకొని ఈరోజు ఈ యొక్క పాఠాన్ని ముగించుకుంటాం. రేపటి వారం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును కూర్చున్నటువంటి విషయాలు, అంటే ప్రభువారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానమును కూర్చున్నటువంటి పాఠాన్ని రేపటి వారం నుంచి మనం ప్రారంభించుకోబోతున్నాం. అది కూడా కొద్ది వారాలు మనం చక్కగా నేర్చుకుందాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, గడిచిన వారాన మనం నేర్చుకున్నటువంటి విషయాల్ని ఒక్కసారి మీకు గుర్తు చేసి పాఠంలోనికి వెళ్తాను. బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు ఏ రీతిగా సంఘ సిద్ధపాటును చేశారు అనే విషయాన్ని మనం ఆలోచన చేశాం. తరువాత మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటిస్తూ రాజ్యమును గూర్చి సిద్ధపాటు ఎలా జరిగించారు అనేటువంటి విషయాల్ని మనం ఆలోచన చేసి ఆ తర్వాత ముగించుకున్నాం. అందులో భాగంగానే యేసు ప్రభువారు పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ ఆ రాజ్యం యొక్క నిబంధన గూర్చి ప్రజలకు చెబుతూ అనేక బోధలతో, అనేక సూచక క్రియలతో నేనే దేవుని కుమారుడినని చెబుతూ ప్రజలకి ప్రకటనని చేస్తూ సిద్ధపాటు చేశాడు. అనేక ఉపమానాలు దేవుని యొక్క రాజ్యం కూర్చున్నటువంటి ఆ యొక్క స్వభావాన్ని కూర్చున్నటువంటి దాని యొక్క శక్తిని, ఆ యొక్క స్థితిని కూర్చున్నటువంటి అనేక విషయాలను గురించి ప్రకటిస్తూ ప్రజలను సిద్ధపాటు చేశారు. రాజ్యం వచ్చే వరకు అపోస్తలులు కొందరు మరణాన్ని రుచి చూడరని, రాజ్యము బలముతో వస్తుందని, తండ్రి ఏదైతే ముందుగా మీ మీదకు పంపుతానో మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి అని వాగ్దానం చేశారో ఆ యొక్క విషయాన్ని కూర్చి పైనుంచి శక్తి పొందే వరకు మీరందరూ పట్టణంలోనే నిలిచి ఉండనని శిష్యులకు తెలియజేస్తూ అనేక విషయాలను గురించి ప్రకటిస్తూ సిద్ధపాటు చేశారు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. శిష్యులకి రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన చేయమని కూడా మనం చూసాం ప్రభువారు తన యొక్క శిష్యులకి చెప్పడం.
ఆ తర్వాత అపోస్తలులకి కొన్ని అధికారాలు ఇస్తూ మీరు వెళ్ళి రాజ్యమును కూర్చున్నటువంటి సిద్ధపాటు చేయండి అని పంపించడం జరిగింది. ఆ యొక్క అధికారాలను కూడా మనం గడిచిన వారిలో చూసాం. అవేంటంటే అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచడానికి, చనిపోయిన వారిని సైతము లేపడానికి, రోగులను స్వస్థపరచడానికి, కుష్ఠరోగులను శుద్ధి చేయడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, ఇవన్నీ శిష్యులకు ప్రభువారు ఇచ్చినటువంటి శక్తులు. వీటన్నిటిని బట్టి వీరు చేసేటువంటి యొక్క కార్యక్రమాలన్నింటిని బట్టి దేవుని యొక్క నామము అక్కడ మహిమపరచబడుతుంది. వీరికి ఈ శక్తులు ఎలా వచ్చాయి, ఇన్ని అద్భుత కార్యక్రమాలు వీరు ఎలా చేయగలిగారు అని అందరూ ఆలోచిస్తారు. కాబట్టి దేని ద్వారా ఇది జరిగిందంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఇది జరిగింది. ఈ శక్తులు వీరికి అందరికీ వచ్చాయని అనేక మంది ప్రభువారిని గుర్తెరగడం అంటే పాత నిబంధనలో మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, మీ కొరకు మెస్సియాను పంపుతానని దేవుడు ఏదైతే తెలియజేశాడో ఆ యొక్క మెస్సియ ప్రభువే అని వారు గుర్తించాలనేటువంటి విషయాన్ని అక్కడ వాళ్ళు ఆలోచన చేసి ప్రభువుని నమ్ముతారు ఈ యొక్క కార్యక్రమాల ద్వారా అని ఆ యొక్క శక్తులను శిష్యులకు ప్రభువారు ఇచ్చినట్లుగా మనం గడిచిన వారంలో చూసాం. ఆ తరువాత వారు ఆ యొక్క రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ పట్టణాల్లోకి గ్రామాల్లోకి వెళ్ళాలని తెలియజేశాడు. ఏ ఇంటికైతే వాళ్ళు వెళ్తారో వాళ్ళందరికీ శుభమని చెప్పాలని, ఏ పట్టణంలో వాళ్ళు చేర్చుకోకపోతే ఆ పట్టణంలో కానీ ఆ ఇంట్లో కానీ అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పుడు వారి యొక్క పాదాల ధూళిని అక్కడ దులిపివేయాలని, మీరు వెళ్ళేది సమాజంలోనికి, సమాజములో అందరూ ప్రభువారి స్వారూప్యం కలిగినటువంటి మనుషులు లేరు కాబట్టి వారందరూ కూడా అంటే శిష్యులందరూ కూడా పాముల వలె వివేకులుగాను పావురముల వలె నిష్కపటులుగాను ఉండాలని, ఇంకా అపోస్తులు ఒక పట్టణాల్లో ఎవరైనా వారిని, ఒక ఊరిలో కానివ్వండి ఒక పట్టణంలో కానీ ఎవరైనా వారిని హింసించడము, వారిని ఇబ్బందులకు గురి చేస్తే వారు అక్కడి నుంచి వేరే పట్టణానికి వెళ్ళిపోవాలని, దేవుని యొక్క రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ వారు వెళ్తున్నప్పుడు ఒంటరిగా ఎవరు వెళ్లకుండా ఇద్దరిద్దరుగా మాత్రమే వెళ్ళాలని, వారు అలా ప్రయాణం చేసేటట్టు ఆ సందర్భంలో వారు చేతి కర్రని తీసుకొని పోవాలని వారికి తెలియజేయడం జరిగింది. వారు వెళ్తున్నప్పుడు వారి కొరకు జాలిని కానీ, వారు భోజనానికి సంబంధించినటువంటి సిద్ధపాటును కానీ, బట్టలు కానీ, చెప్పులు కానీ, విలువైనటువంటివి ఏవి కానీ వారు సిద్ధపాటు చేసుకోకూడదని, దేవుడే వారు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ వారికి అవసరమైనటువంటి అన్ని సమస్తము ఆయన ముందుగా సిద్ధపాటు చేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా ప్రభువారు శిష్యులకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారు చేయకున్నటువంటి విషయాలు కూడా కొన్ని చెప్పారు. ఏంటంటే అన్యజనుల దారిలో మీరు వెళ్ళకూడదు, సమరయుల పట్టణాల్లో మీరు ప్రవేశించకూడదు, బంగారాన్ని వెండిని తీసుకుపోకూడదు, ప్రయాణం కొరకు జాలిని తీసుకుపోకూడదు, 2 అంగీలను కూడా సిద్ధపాటు చేసుకొని తీసుకుపోకూడదు, చెప్పులను తీసుకొని పోకూడదు, ఇంకా అనేక విషయాలు ప్రభువారు చెప్పడం జరిగింది. ఎవరికి? తన యొక్క శిష్యులకి. మీరు ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఆ సమయంలోనే ఆ గడియలోనే ఆత్మ మీతో ఉండి మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత 70 మంది శిష్యులను కూడా ఆయన ఎన్నుకొని దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి వారిని పంపించాడు. వారికి కూడా దాదాపుగా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అధికారాలను ఇచ్చాడు. వారు చేయకూడనటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయకూడదని చెప్పాడు. వీరికి పాములను తేలును తొక్కడానికి స్పెషల్ శక్తినిచ్చినట్లుగా మనం చూడొచ్చు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, గడిచిన వారము సంఘ సిద్ధపాటు అనేటువంటి ఆ యొక్క పాఠంలో యోహాను గారు ఎలా సిద్ధపాటు చేశారు, యేసు ప్రభు వారు ఎలా సిద్ధపాటు చేశారు, 12 మంది శిష్యులు ఎలా సిద్ధపాటు చేశారు, తరువాత 70 మంది శిష్యులు సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటు ఎలా చేశారనేటువంటి విషయాలన్నీ గత వారం పాఠంలో నేర్చుకున్నాం. ఈ వారం సంఘ స్థాపన అనే పాఠాన్ని నేర్చుకొని
మనం ఈ టాపిక్ని ముగించుకొని రేపటి వారాన ప్రభువారి యొక్క నామమును కూర్చున్నటువంటి పాఠాన్ని మనం స్టార్ట్ చేసుకుందాం. పాఠంలోనికి వెళ్దాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ జాగ్రత్తగా వింటున్నారని, వినగలిగేటువంటి చెవులు, గ్రహించగలిగేటువంటి మనస్సును దేవుడు మీకు అంగీకరించున్నాడు కాబట్టి మీరు సద్వినియోగపరుచుకుంటారని నేను ఆశపడుతూ మీకు ఈ యొక్క విషయాల్ని తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘ స్థాపన అంటే సంఘము స్థాపించబడినటువంటి విషయమే సంఘ స్థాపన. ఇప్పటి వరకు మనం మొదటి నుంచి ఆలోచన చేస్తూనే వస్తూ ఉన్నాం. దేని కొరకంటే ఇదిగో ఈ స్థాపించబోయేటువంటి సంఘము కొరకు, ఈ స్థాపించినటువంటి సంఘము కొరకు. స్థాపించబోయేది కాదు, స్థాపించింది, ఆల్రెడీ స్థాపించేశారు. కాబట్టి ఆ యొక్క సంఘ స్థాపన ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ దినాన్ని మనం నేర్చుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ యొక్క సంఘ స్థాపన అనేటువంటి విషయము ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే అందరికీ మొదటగా గుర్తుకొచ్చేటువంటి విషయం ఏంటంటే అపోస్తల కార్య గ్రంథములు. అపోస్తల కార్య గ్రంథముల్లో ప్రారంభం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం పూర్తిగా చదివితే మనకు అర్థమైపోతుంది సంఘ స్థాపనను కూర్చి సంఘము ఎలా స్థాపించబడింది అనేటువంటి విషయము మనకు అర్థమైపోతుంది. ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన యొక్క పేరు డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ ఆ రచయిత నిస్సందేహంగా లోక అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇతడు వైద్యుడు మరియు తరచుగా అపోస్తలుడైనటువంటి పౌలుకి ప్రయాణ విషయంలో సహచరుడిగా ఉన్నాడనే విషయం కూడా మనకు తెలుసు. ఈ యొక్క అపోస్తల కార్యములు థియోఫిలుసునకి ఇవ్వబడినటువంటి 2వ చరిత్ర అంటే మొదటిది లోకాసువార్తని, 2వది ఇదిగో మనం చదువుకున్నటువంటి అపోస్తల కార్య గ్రంథములు అనేటువంటి విషయము మనకు అందరికీ తెలుసు. ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథము ఈ యొక్క రచనాకాలం ఎప్పుడు ఉంటుందంటే కరెక్ట్గా ఫలానా అని లేదు, కానీ రోమాలో పౌలు మొదటిసారి చెరసాలలో వేయబడిన ఆ సమయం క్రీస్తు 60వ సంవత్సరం నుంచి 62వ సంవత్సరంలో ప్రభువారు మొదటిసారిగా చెరసాలలో పౌలు వారు మొదటిసారిగా చెరసాలలో వేయబడ్డారు. ఈ యొక్క అపోస్తల కార్య గ్రంథములు పౌలు యొక్క విడుదల కొంచెం ముందు కానీ లేదా విడుదల అయిపోయిన తర్వాత కానీ వ్రాసి ఉండొచ్చు. దాదాపుగా 60వ సంవత్సరం నుంచి క్రీస్తు 63వ సంవత్సర ప్రాంతంలో రోమాల నుండి వ్రాయబడి ఉండవచ్చు అనేసి చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారు. ఈ రచన స్థలం ఎక్కడంటే రోమాలో విచారణ కొరకు ఎదురు చూస్తూ చెరసాలలో సౌలుతో ఈ పుస్తకం అకస్మాత్తుగా మనకు ముగిస్తుంది. అంటే రోమాలో ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథము పుస్తకాన్ని రాసినట్లుగా మనకు ఇక్కడ తెలుస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పుస్తకం యొక్క రచయిత లోకా గారు. ఈ యొక్క పుస్తకంలో 1-2 అధ్యాయాలని ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకు సంఘ స్థాపన అనేది క్లియర్గా తెలుస్తుంది. వాటిని కూర్చి మనం మొదటి నుంచి ఆలోచన చేద్దాం. ఇందులో మనం ఆలోచన చేసేటువంటి విషయాలు ఏంటంటే నేను చదువుతాను, చూడండి. సంఘ స్థాపనకు సంబంధించి ప్రారంభం అన్నమాట. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చదివితే ఏమి జరగబోతుంది అనేటువంటి ప్రారంభ అంశము అక్కడ ఉంటుంది. ఆ తరువాత 6వ అధ్యాయం నుంచి 8వ వచనం వరకు చదివితే పరిశుద్ధాత్మ యొక్క చివరి వాగ్దానము మనకు అక్కడ కనబడుతుంది. 9వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివితే ప్రభు వారి యొక్క ఆరోహణం కూర్చున్నటువంటి విషయాలు ఉన్నాయి.
12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివితే యెరూషలేములో శిష్యులు వేచి ఉండడం అనేటువంటి విషయాలు అక్కడ ఉన్నాయి. 15వ వచనం నుంచి 26వ వచనం వరకు చదివితే యోధా ప్లేస్ని రీప్లేస్మెంట్ చేసినటువంటి విషయాలు ఇందులో ఉంటున్నాయి. ఇది మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విశేషాలు 1వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం ఆలోచన చేస్తే ఈ యొక్క 5 విషయాలే ఇందులో ఉన్నట్లుగా మనం చూడొచ్చు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క 5 విషయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు మనకు ఒక క్లారిటీ రావాల్సింది ఏంటంటే, ఇది చివరి గడియల సిద్ధపాటు. చివరి గడియల సిద్ధపాటు అంటే ఇంకా సంఘం ప్రారంభించబడుతుంది. ప్రారంభం జరగబోతుందంటే దానికి ముందు ఎన్నో సంవత్సరాల కాలం ఉంది. ఆ ఎన్నో సంవత్సరాల కాలము ఉన్నటువంటి వ్యక్తులు తరాలు మారాయి, యుగాలు మారాయి. కానీ వారందరూ ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, మెస్సయ్య వస్తాడు, ఆయన రాజ్యమును స్థాపిస్తాడు. ఇదే వారు ఎదురు చూసింది. దేవుడు తన యొక్క ప్రణాళిక కూడా మనకు అందరికీ తెలుసు. దేవుని యొక్క ప్రణాళిక ఈ యొక్క లోకములో జరిగించడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. అందులో ముఖ్య విషయాలు సెంటర్ ఆఫ్ ద యూనివర్స్గా ఏదుందంటే ప్రభువారి చుట్టూనే తిరుగుతుంది. ప్రభువారు దేని కొరకు యొక్క లోకానికి దేవుని చేత పంపబడ్డారు అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో సంఘము స్థాపించడం కొరకే. ఎందుకొరకు సంఘము స్థాపించాలి? ఏ ఒక్క ఆత్మ నశించపోకూడదని, దేవుని ఎదుట అందరము పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను ఉండాలని, వీటిని బట్టి ఆయన ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ప్రణాళికలో సెంటర్ ఆఫ్ ద యూనివర్స్గా ప్రభువారు ఉన్నారు. అదంతా సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటే. ఇప్పుడు మనం ఆ యొక్క సిద్ధపాటులో చివరి గడియలకి మనం వచ్చేసాం. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో తరాలు మారిపోయినాయి, యుగాలు మారిపోయినాయి. ఎంతోమంది ఎదురు చూస్తూ దేవుని యొక్క మాట ఎప్పుడు నెరవేరుతుంది, ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతాయి, ప్రవచించినటువంటి ప్రవక్తలు అందరూ దేని కొరకైతే ప్రవచించారు, ఆ యొక్క విషయాలన్నీ ఎప్పుడు నెరవేరుతాయి అంటే ఎన్నో తరాలు గడిచిపోయాయి. అయితే ఇదిగో ఈ సమయంలో నెరవేరబోతుంది. మొదటి అధ్యాయము మనం చదివితే 2వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది ఆ యొక్క విషయం, సంఘము స్థాపించడం అనేది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటగా 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే, యేసు తాను ఏర్పరచుకున్నటువంటి, నేను చదువుతాను చూడండి. మనకు సమయం ఉంది కాబట్టి, దాదాపు 40 నిమిషాలు ఉంది కాబట్టి మనం ఈ 2 అధ్యాయాలు చదువుకొని మనం ముగించుకుందాం. ఓ తెయోఫిల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చిన మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపరచుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని తెలియచేశాను. ఇక్కడ ఆయన శ్రమపడిన తరువాత మరలా చనిపోయి లేచిన తర్వాత మరలా 40 రోజులు అందరికి కాదు, కొద్దిమందికి కనిపిస్తూ దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు బోధించాడు. అనేక ప్రమాణాలు వారికి చూపి సజీవుడిగా ప్రభువారు కనపరుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 5వ వచనంలో యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇస్తాడు, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మల బాప్తిస్మం పొందినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రభువారు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారు కూడినప్పుడు, ప్రభువా ఈ కాలమందరూ ఇశ్రాయేలు నాకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని వారు అడిగినప్పుడు, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట
మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమై వెళ్ళాడు. అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘం ఆయన్ను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళుట మీరు చూచుతురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి శిష్యులతో తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైనటువంటి విషయము అని మనకు ఇక్కడ తేట తెల్లంగా తెలియబడుతూ ఉంటుంది. ఆ తరువాత మనం 14వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే మనకు తెలిసేటువంటి విషయం ఏంటంటే, యూద, ఇస్కరియోతు యూద మనందరికీ తెలుసు. దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా మనం ఇస్కరియోతు యూదాని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఏది జరగలేదనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. దేవుని యొక్క ప్రణాళిక లేకుండా యూద ప్రభువారిని అప్పగించలేదనేటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇక్కడ యోధాని మనం 2 కోణాల్లో చూడొచ్చు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. మొదటి కోణం ఏంటంటే, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకు అప్పగించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి యోధ. ఆయన చూపించకుండా ఉంటే, ఆయన ముద్దు పెట్టుకోకుండా ఉంటే ప్రభువారిని, అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క యూదులు భటులు ప్రభువారిని పట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఆయన ముద్దు పెట్టుకొని ఈయనే మీరు ఎతుకుతున్నటువంటి యేసు అని సూచనగా వారికి చెప్పాడు కాబట్టి వారు పట్టుకోవడం జరిగింది. ఆయన పట్టుకున్నారు కాబట్టే, అంటే యోధ పట్టించాడు కాబట్టి, 30 వెండి నాణేలకు అమ్మేశాడు కాబట్టి ప్రభువారిని ఆయన సిలువుకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. యోధాని చెడ్డవాడిగా మనం ఆలోచన చేస్తాం. అయితే మనకు కనిపించేది అదే వాక్యములో. ఎందుకంటే ఆయన అప్పగించాడు కాబట్టి. కానీ నా ప్రేమైనటువంటి వారలారా, 2వ కోణంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, అది దేవుని చిత్తం లేకుండా జరగలేదు, ప్రభువారికి తెలియకుండా జరగలేదు. సంఘము స్థాపించబడడానికి ప్రభువారు బలి అవ్వాలి కాబట్టి, ఆయన రక్తము పెట్టి సంఘమును కొనాలి కాబట్టి, ఆ రక్తం చిందించాలంటే ఒక వ్యక్తి ద్వారా అది జరగాలి. అలా జరగడానికి ఎన్నుకోబడినటువంటి వ్యక్తే యోధా గారు. యోధా గారిని మనం చెడుగా కూడా తీసుకోకూడదు. ఈ కోణంలో ఆలోచన చేస్తే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినటువంటి భక్తిపరుడుగా కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే దేవుని చిత్తం లేకుండా జరుగుతుందండి? ఖచ్చితంగా జరగదు. పేతురును కూడా ఒకానొక సందర్భంలో ఏమంటాడు? ఇదిగో నేను సిలువుకి అప్పగించబడతానన్నప్పుడు సాతానా పొమ్ము నా వెనక్కి అనేసి అంటాడు. పేతురుని గద్దిస్తాడు. ఎందుకంటే అక్కడ పేతురు ఆ యొక్క మాటని అన్నప్పుడు అది జరగకపోతే ఆ యొక్క కార్యక్రమం ప్రభువారు అప్పగింపబడకపోతే దేవుని యొక్క ప్రణాళిక నెరవేరదు. కాబట్టి అక్కడ గద్దిస్తాడు. పేతురు గారు అన్నమాట మంచిదే, ఆయన ఉద్దేశం మంచిదే, కానీ అక్కడ ఆయన యొక్క మంచి ఉద్దేశం నెరవేరకూడదు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలి. ఇక్కడ యోధా యొక్క ఆలోచన నెరవేరకూడదు, యోధా యొక్క ఆశ నెరవేరకూడదు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేరాలి. 2వ కోణంలో చూస్తే దేవుని యొక్క ప్రణాళికకు లోబడి దేవుడు ఏదైతే చెప్పి యోధాని ఎన్నుకున్నాడో దాన్ని కరెక్ట్గా జరిగించినటువంటి వ్యక్తిగా మనం యోధాను చూడొచ్చు. అయితే ఆయన తీర్పు దినాన్ని ఎక్కడ ఉంటాడనేటువంటి విషయం మనకైతే తెలియదు, కానీ అది దేవునికే తెలియాలి. కాబట్టి ఈ యొక్క 2 విషయాలను బట్టి మనం ఆలోచన చేసి ఆ యొక్క యోధా గారు చనిపోయారు కాబట్టి, ఉరిపెట్టుకున్నారు కాబట్టి, ఆయన యొక్క ప్లేస్ని రీప్లేస్మెంట్ చేయడానికి అక్కడ ఒక క్రియ జరిగింది. ఆ క్రియలో మత్తీయుని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడితో మొదటి అధ్యాయం మనకు ముగిస్తుంది. ఇక 2వ అధ్యాయము చివరి గడియల సిద్ధపాటులో మనం చివరి గడియల్లో ఉన్నాం.
అందులో లాస్ట్ 2వ అధ్యాయంలోనికి మనం వస్తున్నాం. ఈ యొక్క 2వ అధ్యాయంలోనే మనం ఇప్పటి వరకు దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నామో ఆ యొక్క విషయము మనకు తెలుస్తూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి విషయాలు ఏంటంటే, చివరి గడియల సిద్ధపాటులో రాజ్యమును కూర్చున్నటువంటి వాగ్దానము, 2వ రాకడను కూర్చున్నటువంటి వాగ్దానము, యోధాకు బదులుగా మరొకరిని ఎన్నుకున్నటువంటి విషయాలు, ఇవి మొదటి అధ్యాయంలో ఉన్నట్టుగా మనం ఆలోచన చేయాలి. 2వ అధ్యాయంలో సంఘము స్థాపించబడుతుంది. ఈ యొక్క సంఘము స్థాపించబడేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక్కొక్క వచనం చదువుకొని మనం ఆలోచన చేసి మనం ముగించుకుందాం. మొదటిగా, పెంతుకొస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండిన్ను. మరియు అగ్నిజ్వాలల వంటివి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడిరి. 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క విషయాలన్నింటిలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అపోస్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడిరి. ఇది ఇందులో ఉన్నటువంటిది. పెంతెకొస్తు పండగ వచ్చింది, వారందరూ ఒక చోట ఉన్నారు, బలంగా గాలి వచ్చింది. ఎలా వచ్చిందంటే అదే చెప్తున్నాడు, అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి వచ్చింది. వేగముగా బలమైనటువంటి గాలి. ఇప్పుడు మనకు తెలుసు, మామూలుగా వర్షాలు వచ్చేటప్పుడు, కొంచెం తుఫాన్లు వచ్చేటప్పుడు, కొంచెం ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆ సూచనలు కనిపిస్తాయి. బలమైనటువంటి గాలులు వస్తాయి, వేగమైనటువంటి గాలులు వస్తాయి, దుమ్ము ధూళి లేస్తుంది. అలాంటి గాలి సముద్రం నుంచి రాలేదంట, ఆకాశం నుంచి వచ్చిందంట. ఆకాశం నుంచి వచ్చి అకస్మాత్తుగా ఉన్నట్టుండి వారు కూర్చున్నటువంటి స్థలం అంతా ఏదైతే ఉందో, ఇల్లంతా ఏదైతే ఉందో దాని చుట్టూ నిండిందంట, దాని చుట్టూ ఆవరించిందంట. అప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి ఆ విధంగా అనిపిస్తుంది. అగ్ని జ్వాలల లాంటి నాలుకలు సపరేట్ అయినట్టుగా వారికి కనిపిస్తుంది. అవి ఒక్కొక్కరి మీద వ్రాలినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎవరి మీద అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరి మీద వ్రాలినట్టుగా కనిపిస్తుంది. అప్పుడు జరిగింది అద్భుతం ఏంటంటే, అందరూ పరిశుద్ధాత్మతో నిండారు. ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది మాట్లాడడం మొదలుపెట్టారు. నా ప్రియమైనటువంటి వారలారా, పరలోకమందున్నటువంటి దేవుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రణాళికలో ఈ యొక్క క్రియను మనం ఆలోచన చేస్తే, శిష్యులందరూ పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఇదిగో ఈ యొక్క సందర్భాన్ని దేవుడు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాత ఈ 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే, ఆ కాలమున ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమీయులు, యోదయ, కప్పదొకయ, పొంతు, ఆసియా, పృగియ, పంఫూలియ, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేని దగ్గర లీబియా ప్రాంతముల నుండి కాపురముండువారు, రోమాలో నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు,
క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామేమని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇది ఏమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా, దాదాపుగా 15 ప్రాంతాలకి 15 భాషలకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ మనం చూడొచ్చు. నేను మళ్ళీ ఒకసారి చదువుతాను, చూడండి. పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మెసపతోమియా, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నటువంటి వారు, రోమాలో నుండి పరవాసులుగా వచ్చినటువంటి వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు, ఇలా దాదాపు 16-15 రకాల భాషలతో మాట్లాడేటువంటి జనము ఆ సమయమందు ఆ యొక్క శబ్దాన్ని విని వారు గుంపులు గుంపులుగా వచ్చారు. గుంపులు గుంపులుగా కూడి వచ్చినప్పుడు ఇంతమంది, ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అక్కడ ఉన్నప్పుడు జరిగినటువంటి అద్భుత కార్యక్రమం ఏంటంటే, అక్కడ శిష్యులు మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో, శిష్యులు ప్రకటించేటువంటి వాక్యము ఏమైతే ఉందో, ఆ యొక్క వాక్యము నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ప్రతి ఒక్కరికి, అనగా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, దాదాపుగా 16 రకాల భాషలతో మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి వారి వారి భాషలలో అర్థమైపోతూ ఉంది, వారి వారి భాషలలో ట్రాన్స్లేట్ చేయబడుతూ ఉంది, వారి వారి భాషలలో వారు వింటూ ఉన్నారు. ఎంత గొప్ప కార్యం అండి ఇది! ఒకసారి ఆలోచించేయండి. ఈనాడు ఒక సువార్థికుడు, తెలుగు సువార్థికుడు తమిళ ప్రాంతానికి వెళ్తే అతను తెలుగులో చెప్తే అతను తమిళ్లో చెప్పాలి. లేదా ఫారినర్స్ మన దగ్గరకు వస్తే మన దగ్గర ఇంగ్లీష్ బాగా వచ్చినటువంటి వారు మనకు ట్రాన్స్లేట్ చేయాలి. మనం వేరొక ప్రాంతానికి హిందీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, ఇతర దేశాలకు జపాన్, ఆసియా, ఆఫ్రికా, అమెరికా, లేదా గల్ఫ్ కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ భాష మనకు రాదు. కాబట్టి ఆ భాష మనకు అర్థం అవడం కోసం, లేదా మనం చెప్పేది వారికి అర్థం అవడం కోసం ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటాం. అది జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఆనాడు ఉన్నటువంటి 12 మంది శిష్యులకి ట్రాన్స్లేటర్ పరిశుద్ధాత్మ శక్తి. ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి కూడా వీరు మాట్లాడేటువంటి ఒక మాటని అందరికీ వారి వారి భాషలో ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎంత గొప్ప కార్యక్రమం, ఎంత గొప్ప శక్తి చూడండి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఎటూ తోచక అందరూ విభ్రాంతి నుండి ఇది ఏమోగునని ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నాడు. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వింటున్నామని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటున్నారు. వీళ్ళు దేవుని గొప్ప కార్యక్రమాలు వివరిస్తూ ఉన్నారు. ఆ యొక్క వివరించేటువంటి ఆ యొక్క స్థితిని బట్టి, ఆ యొక్క మాటలను బట్టి అందరూ విభ్రాంతి పొందారు. ఎటు తోచక ఇదేంటో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కానీ కొద్దిమంది ఏం చేశారంటే, వీళ్ళు కొత్త మద్యం తాగున్నారు, మందు తాగున్నారు అని వారిని అపహాస్యం చేశారు. ఉన్నారు నా ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ఇలాంటి వారు కూడా ఉన్నారు. దేవుని యొక్క సంకల్పము తెలియకుండా అక్కడ వారందరికీ తెలుసు. ఎందుకంటే సంఘం స్థాపించబడతాదని, అది యెరూషలేములోనే జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు స్థాపించబడుతుందని తెలియదు. ఎందుకంటే ప్రవచనాలు ఉన్నాయి యెరూషలేములో స్థాపించబడుతుందని. అది తెలిసినప్పటికీ కూడా వారిలో కొద్దిమంది అపహాస్యము చేశారు, హేళన చేశారు, నవ్వారు. దేవుని యొక్క చిత్తాన్ని వారు గుర్తెరగరు. ఎలాగోలాగా బ్రతికేయాలని ఆలోచన చేస్తారు. ఏదో ఒకటి చేసేయాలని ఆలోచన చేసి ఇదిగో అపహాస్యం చేసి అవహేళన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం నా ప్రియమైనటువంటి వారలారా. ఈనాడు కూడా అలాంటి వారు ఉన్నారు. మనం స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు
నా సహోదరుడా, నా సహోదరి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పక్కింట్లో ఉండొచ్చు, మీరు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు దారిలో ఉండొచ్చు, మీరు సంఘంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మాటలను మైక్ ద్వారా వింటున్నటువంటి మనుషుల్లో ఇదిగో ఇలాంటి వారు ఉండొచ్చు. వారు అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. కానీ మనం వారిని కూర్చున్నటువంటి ఆలోచన చేయకూడదు, వారిని పట్టించుకోకూడదు. మనం చేయాల్సినటువంటి దేవుని యొక్క పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాం. ఆ యొక్క ప్రణాళికలో ప్రభు వారి యొక్క లోకానికి వచ్చి ఆయన యొక్క పనిని సంపూర్తి చేసి ఏ రీతిగా వెళ్ళారో మనం కూడా దేవుని యొక్క పనిని పూర్తి చేయాల్సినటువంటి వారు ఉన్నాం. కాబట్టి ఇలాంటి వారిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మిగిలిన వారున్నారు చూసారా, వారందరూ ఆలోచన చేస్తున్నారు, వీరు దేవుని గురించి మాటలు బోధిస్తున్నారు, మన భాషలో మనకు అర్థమైపోతున్నాయి, ఇదేంటో అని ఆశ్చర్యపోతున్నారు. ఇంకో అలాంటి వారిని మనం పట్టించుకోవాలి. మరలా మన పాటలకు వచ్చేస్తే అప్పుడు 14వ వచనం అండి. అప్పుడు అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను అప్పుడు ఒక్కొక్కరాగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయనకి అర్థమైంది పేతురు గారికి, ఇంకా మనం మాట్లాడాల్సినటువంటి సమయం ఆసనమైందని ఆయన ఏం చేశారంటే 11 మందితో కూడా పైకి లేచి బిగ్గరగా వారితో ఇట్లా అన్నాడు. అంటే గట్టిగా మాట్లాడతాడు, గద్దించినట్లుగా మాట్లాడుతున్నాడు. వారందరి యొక్క కాన్సన్ట్రేషన్ పేతురు వైపుకి తిరిగేటట్లుగా మాట్లాడుతున్నాడు. వీరందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఆపేయాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం వీరందరూ తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చింది. ఆ యొక్క ప్రభావం వారికి తెలియనటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. వారితో ఇట్లా అంటున్నాడు, ఏమంటున్నాడు? యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. ఎవరెవరు? యూదయ మనుషులు, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులు. ఇప్పుడు మనం పైన చెప్పినట్టు 16-17 రకాల భాషలకు సంబంధించిన మనుషులు అందరితో కలిపి 2 పదాలతో కొట్టేసారు. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినండి. మీరందరూ చెవిని నా మాటలకి ఇవ్వండి. నేను మీకు ముందుగానే చెప్పాను, చెవి గలవాడు వినుగాక అని. వినగలిగేటువంటి చెవులు, గ్రహించగలిగేటువంటి మనస్సు మనకు దేవుడు ఇచ్చినాడు. దాన్ని అక్కడ పేతురు గారు ఉపయోగిస్తూ ఉంటున్నారు. ఏమని అంటున్నాడు? చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లుగా, అంటే మీరందరూ మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా, ఏమంటున్నాడు? మీరందరూ మాట్లాడుకుంటూ ఉన్నట్లుగా వీరు మత్తులు కారు. ఎవ్వరు డ్రింక్ చేసి మాట్లాడట్లేదు, ఎవ్వరు కొత్త మద్యం తీసుకొని మాట్లాడట్లేదు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు, అంటే తెల్లవారి జాము కూడా కాలేదు. ఏ వేళ ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఒక ప్రవచనాన్ని గుర్తు చేస్తూ ఉంటున్నారు పేతురు గారు. ఏంటంటే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలకందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభువు ప్రత్యక్షముగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడును చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఆ యొక్క ప్రవచనాన్ని గుర్తు చేశాడండి. ఏ వేళ ప్రవక్త గారి ద్వారా చెప్పినటువంటి ప్రవచనం గుర్తు చేసి, ఇదిగో ఆ యొక్క ప్రవచనాన్ని మొత్తం చదువుకుంటూ వచ్చిన తర్వాత, అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు అనేటువంటి ఈ యొక్క ప్రవచనాన్ని ఇక్కడ అపోస్తులుడైనటువంటి పేతురు గారు గుర్తు చేసినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. తరువాత, ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించిన ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుని చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. తరువాత ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడూ నా ఎదుట
నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గము తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులరా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను. అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త ఎండును గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి, క్రీస్తు పాతాళ లోకములో విడువబడలేదనియో, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వల్ల పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చునమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించును. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢీగా తెలుసుకొనవలనని చెప్పాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఇక్కడ మనము 14వ వచనం ప్రారంభం నుంచి 36వ వచనం వరకు, 14వ వచనం నుంచి 36వ వచనం వరకు పేతురు యొక్క ప్రసంగం ఉంది. ఈ యొక్క ప్రసంగంలో మనం మెయిన్గా ఆలోచన చేయాల్సింది క్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుత్థానాలను కూర్చి, దేవుడు తన ఎడల కలిగినటువంటి ప్రణాళికను కూర్చి అక్కడ పేతురు గారు ప్రకటించడం జరిగింది. ఎవరెవరికి ప్రకటించాడయ్యా అంటే, ఆనాడు అక్కడ యూదయ యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క జనాంగానికి, వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేతురు గారు ప్రభు యొక్క మరణ సమాధి పునరుత్థానాలకు వచ్చి మనం ప్రకటించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మరలా ఇంకా ఏమంటాడంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుని ప్రభువుగా నియమించింది దేవుడే, రాజుగా నియమించింది దేవుడే. ఇది మీరందరూ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మీరు తెలియలేదు, మీరు ఆలోచన చేయలేదు, మీరు గుర్తించలేదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పేతురు గారు ప్రకటించినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో అది ప్రభువారి యొక్క నామమును కూర్చున్నటువంటి ప్రసంగము. ఆ యొక్క ప్రసంగం మొత్తం ప్రకటించినప్పుడు వీరందరి యొక్క మనసులో బాధ కలిగింది. వీరందరూ నొచ్చుకున్నారు, వీరందరూ ఆలోచన చేశారు, వీరందరూ బాధపడ్డారు. వారి యొక్క మనసులో మార్పు కలిగింది, వేదన కలిగింది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈనాడు మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, ఏవి కలపకుండా, ఏవి తీసివేయకుండా కరెక్ట్గా మనము సువార్తని ప్రకటిస్తే వింటూ ఉన్నటువంటి వారిలో ఇదిగో ఇలాంటి వేదన కలగాలి, ఇలాంటి బాధ కలగాలి, ఇలాంటి ఆలోచన కలగాలి, వారి యొక్క మనసు నొచ్చుకోవాలి. మనసు నొచ్చుకుంటే ఏమవుతుందంటే, చూడండి ఇక్కడ ఏం జరిగిందో. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా. ఆలోచించేది ప్రియమైనటువంటి వాళ్ళారా, అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి వారందరూ అపోస్తులైనటువంటి 12 మందిని సహోదరులు అనుంటారా? వారి దగ్గర వారు ఉండొచ్చు, మిగతా వారు అనుంటారా? అనుండరు. ఎందుకంటే ప్రభువారిని చంపాలని చూశారు, చంపేశారు. ప్రభువారు వెంబడి ఉన్నటువంటి వారిని ఏదేదో చేసేయాలని ఆలోచించారు. చంపడం కావచ్చు, బంధించడం కావచ్చు, కొట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు, చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అలా చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి వారిని నువ్వు వెళ్ళి సహోదరుడు అంటావా? నేను వెళ్ళి సహోదరుడు అంటావా? రాళ్లతో కూడా చంపుతున్నారు, అతను వెళ్ళి నా సహోదరుడు అంటావా? అంటే మనల్ని కూడా కొడతారని భయం.
మనల్ని కూడా చంపేస్తారని భయం మేబీ అయి ఉండొచ్చు వారి యొక్క మనసులో, మనమైతే చూడలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని, ఊరంతా వెలివేస్తున్నటువంటి వారిని మనం వెళ్ళి సహోదరుడు అనం, అతను రక్త సంబంధికులు అనొచ్చేమో. కానీ ఇక్కడ అంతకుముందు మాట్లాడినటువంటి వారందరూ ఈ సమయంలో ఏమంటారంటే, ఆ యొక్క మాటలకి, పేతురు గారి ప్రసంగానికి వారు చెలించి వారి హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, అపోస్తులందరినీ నా అన్నదమ్ములారా అంటున్నారు, మేమేమి చెయ్యాలని పేతురును కడమ అపోస్తులను అడగగా, అప్పుడు చూడండి పేతురు ఏమంటున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అయ్యా, యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు మీరు వినలేదు, మీరు లోబడలేదు, మీరు తెలుసుకోలేదు, మీరు ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికను గ్రహించలేదు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు గుర్తించలేదు, మీకు ముందున్నటువంటి పితరులందరూ తెలియజేసినటువంటి విషయాన్ని ఎవరు ఆలోచన చేయలేదు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ మాట చెప్పాడండి. ఈనాడు మనం చెప్పాల్సినటువంటి మాట కూడా ఇదే. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుని యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతడు వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరిమణులారా, మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి విషయము సంఘము యొక్క స్థాపన. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాని కూర్చే మనం వాక్యాన్ని చదువుకుంటూ ఉంటున్నాం. దాని కూర్చే మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అపోస్తులందరూ పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ప్రసంగం చేయడం ప్రారంభించిన తర్వాత, పేతురు గారి ప్రసంగంలో ప్రభువు యొక్క మరణము, సమాధి, పునరుత్థానాల గురించి ఆయన ప్రకటించిన తర్వాత వాటన్నిటికీ వారు చెలించి, వాటన్నిటికీ వారు బాధపడి, సహోదరులరా మేమేం చేయాలన్నప్పుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందండి, యేసుక్రీస్తు ప్రభు వారి నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఇది మీకే కాదు, మీ పిల్లలకి, దూరస్తులందరికీ, అనగా మన ప్రభువైన దేవుని యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుందని అప్పుడు చెప్పినప్పుడు, ఆ మాటలే కాకుండా ఇంకా అనేక విధమైనటువంటి మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులైనటువంటి ఈ తరం వారికి వేరే ఉండండి, మీరు రక్షణ పొందండి అని హెచ్చరించారు పేతురు గారు. ఆ హెచ్చరికకు లోబడినటువంటి వారందరూ, ఆ సమయమున ఆ యొక్క వాక్యాన్ని విని చలించిన వారందరూ, మారు మనసు పొందాలని ఆలోచన చేసిన వారందరూ, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆలోచన చేసిన వారందరూ ఏం చేశారంటే, అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిస్మం పొందిరి. ఇదండి మనకు కావాల్సింది. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఎంత గొప్ప సందర్భం అంటే, ఒకే దినాన పేతురు ప్రసంగాన్ని విని మారినటువంటి మనుషులు దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇదిగో ఇప్పుడు చూడండి, వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక యుండిరి. ప్రియమైనటువంటి వారలారా, మనము ఈ దినాన నేర్చుకుంటూ ఉన్నటువంటి పాఠము సంఘము యొక్క స్థాపన. ఇదిగో ఇక్కడ నెరవేరిపోయింది, ఈ దినాన జరిగింది. క్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి వచ్చిన తర్వాత, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన తర్వాత 34వ సంవత్సరం, అంటే 33 సంవత్సరాలను బ్రతుకున్నాడు. 33 అయిపోయినాయి, 33 అన్నాం. అంటే 34వ సంవత్సరంలో యెరూషలేములో పెంతుకొస్తు పండుగ దినాన సంఘము ప్రారంభించబడింది. ఎంతమందితో అంటే ఇంచుమించు 3,000 మందితో. ఆ 3,000 మంది కాకుండా అపోస్తులు 12 మంది ఉన్నారు. అపోస్తులు 12 మంది కాకుండా వారితో పాటు వారిని వెంబడించిన వారు కూడా ఉండుండొచ్చండి. అందరూ కలిపి అక్కడ
దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు, ఘనపరిచారు. ప్రభువు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు చెప్పినట్లుగా, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును అని ప్రభువు ఏ విషయాన్ని గూర్చి అయితే మాట్లాడారో, ఇదిగో ఆ సంఘము ఇక్కడ కట్టబడింది, ఆ సంఘము ఇక్కడ స్థాపించబడింది, ఆ సంఘము ఇక్కడ ప్రారంభించబడింది. పితరులు ఎదురు చూసినటువంటి సంఘము, ప్రవక్తలు ఎదురు చూసినటువంటి సంఘము, అప్పటి వరకు ఉన్నటువంటి జనాంగం మొత్తం ఎదురు చూసినటువంటి సంఘము, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారందరూ ఎదురు చూసినటువంటి సంఘము ఇదిగో యెరూషలేములో ప్రారంభించబడింది. దీని కొరకే అప్పుడు అందరూ ఎదురు చూశారు. దీన్ని నేర్చుకోవాలని మనం ఇప్పటివరకు ఎదురు చూస్తూ ఉంటున్నాం. నా సహోదరుడా, నా సహోదరి, 3000 మందితో, మిగిలిన 12 మందితో కలిపి 3012 మందితో సంఘము యెరూషలేములో ప్రారంభించబడడం జరిగింది. వీరందరూ ఏం చేశారు? అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉన్నారు. సంఘము ప్రారంభించబడింది. దేవుని యొక్క నామములో ఆరాధన కార్యక్రమం ప్రారంభించబడింది. 43వ వచనం నుంచి మిగిలినటువంటి 4 వచనాలు కూడా మనం చదువుకొని ముగించుకుందాం. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియల అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, సృష్టి ప్రారంభించబడి ఆదాముని దేవుడు చేసిన తరువాత హవ్వని ఆదాముకి సపోర్ట్గా ఇచ్చిన తరువాత అప్పటి నుంచి యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి శిష్యులతో మాట్లాడే వరకు సంఘము ప్రారంభించబడలేదు. ఈ విషయం మనకందరికీ క్లారిటీగా అర్థమైంది. పెంతెకొస్తు పండగ దినమున యెరూషలేములో 3012 మందితో సంఘము ప్రారంభించబడింది. ఈ యొక్క విషయాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం. వీరందరూ అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు ఎడతెగక ఉన్నారు. దీనినే సంఘము అన్నారు. ఈ యొక్క సంఘములోనే ఈనాడు మనం ఉన్నాం. ఏ సంఘము అదేనంటే యేసు ప్రభువు స్థాపిస్తానని చెప్పిన సంఘము. క్రీస్తు ప్రభువారు దేనిని స్థాపిస్తానన్నారు? నా సంఘాన్ని స్థాపిస్తానన్నారు. క్రీస్తు ప్రభువారు స్థాపిస్తాను అని అంటే, నా సంఘం అంటే అది క్రీస్తు సంఘమై ఉన్నది, అది క్రీస్తు ప్రభువారి సంఘమై ఉన్నది, అది క్రీస్తు ప్రభువారు స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘమై ఉన్నది. కాబట్టి ఆ సంఘము పేరు క్రీస్తు సంఘము. ఆ యొక్క క్రీస్తు సంఘమే అక్కడ ప్రారంభించబడింది. ఆ క్రీస్తు సంఘములోనే వారందరూ రక్షణ పొందుకున్నారు. ఆ క్రీస్తు సంఘములోనే వారు కార్యక్రమాలు జరిగించారు. ఆ క్రీస్తు సంఘంలోనే ఆరాధన కార్యక్రమం కంటిన్యూ అయింది. ఆ క్రీస్తు సంఘంలోనే ఈనాడు మనం ఉన్నందుకు చాలా సంతోషపడాలి, చాలా ఆనందపడాలి, చాలా గర్వపడాలి. ఎందుకంటే ఇదే రేపటి దినాన ఎత్తబడేటువంటి సంఘము. ఇదే రేపటి దినాన ప్రభువారు సాక్ష్యం ఇచ్చేటువంటి సంఘము. ప్రభువా ప్రభువు నన్ను పిలిచే ప్రతి ఒక్కరు పరలోక రాజ్యంలోకి రారు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవారే పరలోక రాజ్యానికి వస్తారని ప్రభువు చెప్పినట్లుగా, ఇదిగో ఎవరైతే ఈ యొక్క సంఘములో సభ్యులై ఉన్నారో వారిని కూర్చే ప్రభువారు సాక్ష్యమిస్తారు. ఎందుకంటే వారు తండ్రి యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారై ఉంటున్నారు. వారిలో మనం ఉన్నందుకు చాలా సంతోషపడాలి. మన తర్వాత మన కుటుంబాలు కూడా ఇదే క్రీస్తు సంఘములో కొనసాగించినట్టుగా మనం చూసుకోవాలి.
నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువు ద్వారా జతపరచబడినటువంటి నా సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవాలి అనుకున్నటువంటి పాఠము నేర్చుకున్నాం. సంఘము స్థాపించబడుట యెరూషలేములో స్థాపించబడింది. 34 సంవత్సరంలో స్థాపించబడింది. పెంతెకొస్తు పండగ దినాన స్థాపించబడింది. 3000 మందితో అపోస్తలుల 12 మంది కలిపి అందరితో 3012 మందితో సంఘం స్థాపించబడింది. ఇది ఈ సంఘము స్థాపన గురించినటువంటి పాఠము. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ యొక్క విషయాలు నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే మరలా ఆయన మనకు అవకాశాన్ని అనుగ్రహిస్తే రేపటి దినాన్న క్రీస్తు ప్రభు యొక్క నామమును కూర్చున్నటువంటి పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. అది కూడా కొన్ని వారాలు ఉంటుంది. ఇది దాదాపుగా 2 నెలల 2 వారాలు, అంటే దాదాపుగా 10 వారాల పాటు ఈ యొక్క పాఠాన్ని మనం నేర్చుకున్నాం. ప్రభు నామానికి కూర్చున్నటువంటి పాఠాన్ని కూడా కొద్ది వారాలు మనం ధ్యానం చేసి చక్కగా నేర్చుకుందాం. నేర్చుకున్నటువంటి ఏ యొక్క విషయాన్ని మర్చిపోవద్దండి. చదవండి, పరిశీలన చేయండి, తరువాత ప్రకటించండి, తరువాత పాటించండి. ఇవన్నీ మనం చేయాల్సినటువంటి వారు ఉన్నాం. మీరందరూ చేస్తారని నమ్ముతూ మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీకందరికీ వందనాలండి. అందరం ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి